నమస్కారం ఫ్రెండ్స్, నేను సులోచన మాట్లాడుతున్నాను. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మనము నిమ్మరసం చారు ఎలా తయారు చేయడమో చూద్దాం రండి. దానికోసం 4 పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక నిమ్మకాయకి ఒక టీ గ్లాస్ కంటే పెద్దగా ఉండే గ్లాస్ వాటరు సరిపోతుందండి. ఒక నిమ్మకాయకి ఒక గ్లాస్ వాటర్, అట్లా ఎన్ని నిమ్మకాయలు తీసుకుంటే అన్ని వాటర్ పోసుకోండి. నేను మాత్రం 1.5 నిమ్మకాయ తీసుకుంటున్నా. ఈ ఇందాక ఫ్రై అయిన పచ్చిమిర్చిని కాస్త కచ్చపచ్చగా దంచుకోండి. నేనైతే మెత్తగానే దంచుకుంటాను, కొన్ని వాటర్ పోసైనా దంచుకోవచ్చండి. ఇది మన పచ్చిమిర్చి పేస్టు ఎండు కారానికి ఆల్టర్నేట్ అండి. పచ్చి కారం ఇస్తే టేస్ట్ బాగుంటుంది ఈ చారుకి. ఆ గింజలు వడపోసి ఆ పచ్చిమిర్చి వాటర్ అందులో పోసేయండి. ఈ నిమ్మరసంలో కారం, పచ్చికారం సరిపడా ఉప్పు వేసి కలిపి ఉంచుకోండి. తర్వాత ఇందులోకి పోపు వేసుకోవడమే ఫ్రెండ్స్. పోపు గింజలు వేగాక ఎల్లిపాయ, కరివేపాకు, పసుపు వేసి పోపు పెట్టుకోవడమే ఆ చారులో. మన చింతపండుకు ఆల్టర్నేటివ్, అన్ని కర్రీస్కి సైడ్ డిష్ లాగా బాగుంటుంది ఇది. చాలామంది పొడి పొడి కూరలు తినరు కదా, ఆల్ కర్రీస్కి ఈ చారు బాగుంటుంది టేస్ట్. మనం చింతపండుని ఎప్పుడు వాడలేం కదా, దాని ఆల్టర్నేట్గా ఈ నిమ్మకాయ చారు చాలా బాగా పనిచేస్తుందండి. అందరూ ట్రై చేయండి కంపల్సరీ. ఇందులో ఉల్లిగడ్డ, కొత్తిమీర వేసుకోవడమేనండి, అంతే రెడీ. బాయ్ ఫ్రెండ్స్.